వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-24 మధ్యలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రశ్నించిన వాళ్ళని ఏ రకంగా పోలీసుల చేత కేసులు పెట్టించి హింసించాడో జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలను చూసాం మనం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి వికృత పోకలను ప్రశ్నిస్తూ అర్థం లేని పదం బోకే అన్నారు కొమ్మారెడ్డి పట్టాభి గారు. దాన్ని పట్టుకుని పిల్ల సచ్చిన కోతిలాగా గెజ కొట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ సైకో బ్యాచ్. బోషడికి అంటే అర్థం ఏంటో ఆయనకు ఒక్కడే తెలిసినట్టు ఉంది. దాన్ని విడమర్చి మరీ చెప్పి దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పర్యవసానమే పట్టాభి గారి మీద రెండు కేసులు పెట్టి జైల్లో తిప్పుతూ ఎలా హింసించాడో కూడా మనం చూసాం. అలాగే ప్రశ్నించినందుకు రఘురామకృష్ణరాజు గారిని చంపించే ప్రయత్నం చేసి చావు అంచుల దాకా తీసుకెళ్లిన ఆనాటి పోలీసులు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఆనాడు ఉన్న పోలీసులు సాక్షాత్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి మీద చేసిన దాడిని కూడా అందరూ చూశారు. అలాగే ఇంకా అనేకం. అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన ఆ రోజు రాత్రే గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి 650 కిలోమీటర్ల ప్రయాణం చేసి తీసుకొస్తే ఆయనకి రక్తం ఎలా కారింది కూడా చూసాం. సంబంధం లేని కేసులో కొల్లు రవీందర్ని అరెస్ట్ చేసి రాజమండ్రి సబ్ జైలుకి పంపించి ఎంతటి వికృతానందం పొందారో చూసాం. దేవినేని ఉమామహేశ్వరరావుని 2 పర్యాయాలు ఆయన నిరసన తెలియజేసిన పాపానికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన సంగతి కూడా చూసాం. ప్రశ్నించినందుకు సంఘం డైరీని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న భాగంలో జగన్మోహన్ రెడ్డి వికృత క్రీడ ఆడే క్రమంలో ధూళిపాటి నరేంద్ర అడ్డగించి ప్రశ్నించినందుకు ఆయన్ని అరెస్ట్ చేసి ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో చూసాం. ఇక కార్యకర్తలు వందల వేల మందిని రకరకాలుగా ఇబ్బంది పెట్టి దారుణాలకు ఒడిగట్టి కేసులు కూడా లేకుండా పోలీసుల చేత కొట్టించి హింసించి చేసిన వ్యవహారాలు కోకొల్లులు. అన్ని దుష్ట కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సైకో బ్యాచ్ ఇవాళ ఒక నీచుడు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, చెత్త రాతలు రాస్తే కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వక్రాక్షి, రాజశేఖర రెడ్డి పాపపు సంపాదనతో పెట్టిన వక్రాక్షి అక్రమ అరెస్ట్ అంటూ కంట రక్త కన్నీరు కారుస్తోంది. అంటే నువ్వు చేస్తే ఒక న్యాయం, ఎదుటాడు చేస్తే ఒక న్యాయమా? ఆనాడు చేయని పాపానికి అనుభవించారు శిక్షలు. నేడు నీ పేటీఎం కూలీ మంద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే అరెస్టులు చేస్తే ఎందుకు ఏడుస్తున్నారు మీరు? వినయ్ కుమార్ అనే అతన్ని నేను అరెస్ట్ చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ అతి మేధావులు, సాక్షి మీడియా జర్నలిస్టులు, పనికిమాలిన సన్నాసులు, వేదలో ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎవరినైనా తిట్టవచ్చా, మాట్లాడవచ్చా, వ్యక్తిగత హన్నాలు చేయవచ్చా, దాడులకు పాల్పడవచ్చా? దాడులు అంటే మాటల దాడులు, కొడితేనే దాడి చేసినట్టు కాదు, మాటలతో హింసించినా దాడి చేసినట్టే. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ మీద, గతంలో జరిగిన అరెస్టుల మీద, ఇప్పుడు జరుగుతున్న అరెస్టుల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే. భావ ప్రకటన స్వేచ్ఛతో వికృత రాజకీయ క్రీడను ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని, అలాగే అతని మాటలు విని ప్రవర్తిస్తున్న సైకోల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ వాళ్ళు చేస్తేనేమో అయ్యో పాపం అండి, మరి ఎదుటాడి చేస్తే మహాపాపం. అది వాళ్ళ తీరు ఇప్పుడు చూస్తున్నాం కదా. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో ఫిజికల్గా కూడా హింసించారు, మెంటల్గా హింసించారు. ఇప్పుడు మెంటల్గా వదిలిపెట్టకుండా ఇంకా హింసిస్తూనే ఉన్నారు అధికారం కోల్పోయాక కూడా. మరి ఈ రోజున చూస్తున్నాం, వింటున్నాం ఎన్ని రకాలుగా నీచాతి నీచంగా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్, సైకో బ్యాచ్ అనాలి నిజంగా. వెళ్ళినాయి ఆ పెద్ద సైకోకి ఈ పిల్ల సైకోలు తోడు. ఎంతమందిని ఎన్ని విధాలుగా అంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా సొంత ఎంపీలు లేదు, ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, మరి పాపం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు గుండు కొట్టించుకొని మరి చచ్చిపోతానన్న పరిస్థితి, ఆస్తి మొత్తం తగలబెట్టేస్తాను, నిధులు ఏమీ లేవు, మొత్తం కొల్లగొట్టేశారు, గ్రామ పంచాయతీ నిధులన్నీ వాళ్ళు మరలించుకున్నారు. మరి ఈ రోజున మా పరిస్థితి ఏంటని నిన్నో మొన్న కూడా ఒక వీడియో అట్లానే వైరల్ అయింది. ఒక ఆయన చాటుగా వీడియో తీస్తే అతను ఎమ్మెల్యే టికెట్ కోసం 10 కోట్లు అంటే కాదు 15 కోట్లు అంటాడంట, 15 కోట్లు అంటే కాదు మరి 20 కోట్లు అంటాడంట జగన్మోహన్ రెడ్డి స్వయంగా. ఆయన చెప్తుంటే వేరే వాళ్ళు తెలియకుండా రికార్డ్ చేసి బయటకు వదిలిన కథనం ఇది. మరి ఇతను ఎంత దుర్మార్గంగా ఉంటాడు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏ రకంగా కొల్లగొట్టాడు. మరి అతను ఆ హ్యాచరీస్ కూడా అమ్మేసి పాపం 2-3 హ్యాచరీస్ అవి అమ్మేసి కూడా చివరికి ఆ డబ్బులు వీళ్ళకి ఇచ్చిన పరిస్థితి. గొల్లున విలపిస్తున్నారు.
మరి ఈ రోజున ఈయన చూస్తే అసలు మామూలుగా కాదు. ఆహా ఓహో అంట మరి నాకు శాల్వాలు సన్మానాలు మరి అవార్డు ఇవ్వాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు అతి మంచితనం, అతని నిజాయితీ నీతే ఈ రోజున ఆయన పాపం తిరగనీయకుండా చేస్తుంది, బయటకు రానియకుండా చేస్తుంది, 11కు పరిమితం చేస్తుందని వాళ్ళు చెప్పుకుంటున్న తీరు. సిగ్గులేదు ఇంకా అస్సలు నేను చెప్పాడు కదా, వాళ్ళు అబద్ధాలు చెప్పడానికి జగన్ కీర్తించడానికి కూడా సిగ్గుపడట్లా. ఏ మాత్రం ఏ కోసాన ఎక్కడ పొరపాటును కూడా అదే ఎదుటివాడు నవ్వితే వాడి పళ్ళే బయటపడ్డాయి, నాకేంటి సిగ్గని రకాలు అనేది అర్థమైపోయింది. కన్న తల్లి లేదు, తోడబుట్టిన చెల్లి లేదు, బాబాయిని ఏ విధంగా నరికేశారో చూసాం, బాబాయి కూతురికి అన్యాయం ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. అయినా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు చెప్తే మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ. మనం చూసాం అంబేద్కర్ విగ్రహాన్ని ఏ విధంగా తగలబెట్టేసి ఎవరి మీద తొయ్యటానికి చూశారు, అక్కడ కూడా దొరికిపోయారు. అంటే తప్పులు చేయటం దొరికిపోవటం. జులై సినిమాలో బ్రహ్మానందాన్ని రాజేంద్రప్రసాద్ చెప్తాడు, వీడు దొంగతనాలు చేయటం వీడి హాబీ, కథ దొరికిపోవటం కూడా వీడి ప్రత్యేకత అని చెప్పేసి. అలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ రోజున 151 నుంచి 11కు ఎందుకు పడిపోయారంటే వాళ్ళు చేసినవన్నీ కూడా బయటపడిపోయి దొరికిపోయారు కాబట్టి. ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతారు, ఎన్ని రోజులని ప్రజల కళ్ళు కప్పుతారు, ఎన్ని రోజులని వాళ్ళ చెవులకి వినిపించకుండా చేద్దామనుకుంటారు. డాక్టర్ సుధాకర్ దళిత డాక్టర్ మరణం దగ్గర నుండి, మరి అమరావతిలో ఫస్ట్ టైం మనం చూసింది ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి ఇంకా ఆగడాలకి హద్దు పద్దు లేకుండా పోయింది. కూల్చటంతో స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రిని మనం ఎక్కడైనా చూసామా? ఇంత దారుణంగా ఇంత నీచంగా ప్రజల పట్ల ఏ మాత్రం ప్రేమ కానీ కనికరం కానీ ఏది లేని మనిషి ఈ రోజున చూస్తుంటే పరిస్థితిని. మరి ఈ వినయ్ కుమార్ అనే వ్యక్తి డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారే సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెట్టారండి ఇతని గురించి. దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలి, మరి ఇతను విర్రవీగిపోతున్నాడు, ప్రతి ఒక్కటి ఫేక్ 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 ప్రచారం, ఉన్నది లేనట్టుగా లేనిది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మైసభలాగా పరిపాలించారు, అధికారం కోల్పోయాక కూడా వీళ్ళ పేపర్ ద్వారా మైసభను చూపిస్తున్నారు, వీళ్ళ ఛానల్ ద్వారా చూపిస్తున్నారు. మైసభ అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనిపించడం, అదే క్రియేట్ చేస్తున్నారు భ్రమని ప్రజలకి. మరి 11కు పడిపోయాం, మరి ఈ రోజున మన పరిస్థితి ఏంటి? మనం గతంలో చేసిన అవినీతి అంతా బయటకు వస్తుంది, రేపో మాపో అరెస్ట్ అయ్యే పరిస్థితి. ఈ బెయిళ్ళు ఏంటి, ఈ జైళ్ళు ఏంటి, గొడవలు ఏంటి అని చూసుకోకుండా మరి ఇంకా వీళ్ళు ఏదో చేద్దాము ప్రజలు. జగన్మోహన్ రెడ్డి నా సిగ్గా నా లజ్జ అన్నట్టు దులుపు పోతున్నాడు అన్ని, అంతే తుడిపేసుకొని పోవటం ఎట్లాగా. నాకేంటి అది నా భయం నా సిగ్గు అని చెప్పేసి ఒక పదాన్ని వాళ్ళు ఎంత ఇదిగా మార్చేసుకొని నా అని తను ఆపాదించుకొని, అంటే తనకు చూసి చదవటం రాదు, చూడకుండా మాట్లాడటం రాని వ్యక్తి ఈ రోజున ఎదుటి వాళ్ళని హేళన చేయటం, అవహేళనగా మాట్లాడటం, మరి ఇంత దుర్మార్గంగా వీళ్ళు చేస్తూ మళ్ళీ భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పుకోవటం. అమరావతి మహిళల మీద, ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద నీచాతి నీచంగా వాళ్ళ ఛానల్లో మరి ఆ కృష్ణరాజును కూర్చోబెట్టి ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు మాట్లాడించిన మాటలు, దేవతల రాజధాని కాదు అని. ఇంతకంటే ఘోరం ఇంకేటందా? ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నా కూడా మళ్ళీ చేసుకోండి, మళ్ళీ ఏ మాత్రం మేము ఇంతే సొంత చెల్లెల్నే క్యారెక్టర్ అసాసినేషన్ చేసాం, చీర కట్టుకుంది ఎల్లో చీర అన్నాము, ఇంతకంటే ఇంకేంటి, మేము ఎవరినైనా అంటాము, ఏదైనా మాట్లాడతాం అన్నట్లుగా ఉంది. తల్లి లేదు చెల్లి లేదు, ఎవరైనా ఒకటే వాళ్ళకి. ఈ రోజున ఈ వినయ్ కుమార్ అనే వ్యక్తి మరి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ చేయటం, చాలామంది ఇతని మీద కంప్లైంట్ చేయటం, ఈ రోజున డైరెక్ట్గా ఆయనే కంప్లైంట్ చేయటం అనేది ప్రతి ఒక్కరు కూడా బాబోయ్ ఇన్ని రోజుల కన్నా అంటే ఇంత దుర్మార్గంగా పోస్టులు పెడుతున్న వ్యక్తికి శిక్ష పడితే చాలు, ఇంకొకరు చేయకుండా ఉండాలి. వీళ్ళ పడే శిక్ష ఎదుటివాడికి వెన్నులో భయాన్ని కలిగించాలి. రెండోసారి ఇట్లాంటి పనులు చేస్తే లేదు నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తారు, నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకెళ్తారు. పాత రోజుల్లో మనం సినిమాల్లో చూసేవాళ్ళం, గుర్రానికి కట్టేసి లాక్కెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అట్లాంటి శిక్షలు వేస్తే ఆ భయం అనేది మనిషిలో కలగాలి. ఎందుకు మనం తప్పు చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా, అక్కడ నిజమా అబద్ధమా? మరి అబద్ధాన్ని చెప్పేటప్పుడు అలవోకగా వీళ్ళు అబద్ధాన్ని ఆడేస్తున్నప్పుడు మరి దానికి భయం ఏ విధంగా కలిగించాలంటే ఈ రోజున ప్రభుత్వం చేతిలో ఉంది, పోలీసుల చేతిలో ఉంది, హోమ్ మినిస్టర్ గారి చేతిలో ఉంది. ప్రతిసారి మొన్న విన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వస్తే వాళ్ళకి ఈ రోజే చివరి రోజు అని. మరి పోలీసులు ఏ విధంగా అతని మీద చర్యలు తీసుకోవడానికి మరి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన టైంలో చెరువులో పడి చనిపోయాడు ఆ పెద్ద ఆయన. మరి ఎందుకు చనిపోయాడంటే అర్థమైపోయింది, ఇంకా నాకు శిక్ష పడటం ఖాయం, ఇప్పుడు నేను తప్పు చేశాను,
మరి నాకు ఇంకేంటి, ఇంట్లో వాళ్ళు ఆదరించరు, కులం వాళ్ళు అంతకంటే కనీసం కుండ కూడా ముట్టనివ్వరు, స్నేహితులు చూస్తే చెప్పుతో కొడతారు, ఇంతే వాళ్ళ పరిస్థితి, ఇంకెక్కడికి వెళ్ళినా నా పరిస్థితులు ఇంకా నాకు లైఫ్ లేదనుకున్నాడు, ముగించుకున్నాడు. అట్లానే ఉండాలి పనిష్మెంట్, భయపడాలి, ఇంకొకరు భయపడేటట్లు వీళ్ళకి శిక్ష పడితేనే. మరి ఇట్లాంటి సైకో బ్యాచ్ అంతా ఇంత దారుణాలకు వడిగడుతూ మరి ఇంత గొప్పగా యువతకి మరి డిఎస్సి కానివ్వండి, ఒకవైపు ఏదైతే పెన్షన్లు కానివ్వండి, వాళ్ళకు ఉద్యోగ భరోసా కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఇన్ని రకాలుగా జరుగుతున్నా కూడా ఈ ఫేక్ ప్రచారాలు, ఎక్స్లో కూడా చాలామంది పోస్టులు అండి విపరీతంగా, ఎక్కడెక్కడో తెలంగాణలో జరిగిన దానికి తీసుకొచ్చి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళకు జరిగింది, సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసింది, మరి ఆ భూములు వీళ్ళు లాక్కున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారాలు. దాని మీద లోకేష్ గారు కూడా స్పష్టంగా ట్వీట్ చేశారు ఆధారాలతో సహా. మరి అంతే, వీళ్ళకి ఆధారాలతో ట్వీట్ చేయటం కాదు, అరెస్ట్ కూడా చేయాలనేది ఈ రోజున ప్రజలు అడుగుతున్నారు. అంటే ఇక్కడ అరెస్ట్ చేయడం అంటే వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయండి. ఇప్పుడు గతంలో జడ్జిల మీద వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సిబిఐ కేసు పెట్టి అరెస్టులు చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంది. అంటే ఆ రోజు అరెస్ట్ చేశారు, కొద్ది రోజుల తర్వాత బెయిల్ వచ్చింది, ఇప్పుడు ఆ కేసు ఏమైపోయిందో కూడా తెలియదు. అంటే అక్కడే న్యాయం జరగకపోతే కింద స్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఎక్కడ ఉంది? ఎందుకు ఆ కేసు చాప కింద నీరులాగా ఉంది, ఎందుకు బయటకు రావడం, ఎందుకు వెలుగు చూడట్లేదు? అంతెందుకండి, మొన్న పోలీసులను బట్టలు తీస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద పోలీస్ సంఘాల ఉద్యోగుల సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి క్షమాపణ చెప్పమని అడిగారు, చెప్పాడా? చెప్పలేదు. నా సిగ్గా నా లజ్జ అన్నాడు, వెళ్ళిపోయాడు. మరి ఎందుకు ఊరుకుంటున్నారు వీళ్ళు, ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మీరు అనంతపురం పర్యటనలో ఆ రోజు ఎస్పీగా ఉన్న మహిళా అధికారిని, ఆవిడ కూడా అలాగ మాట్లాడాడు. సప్త సముద్రాలు అవతల దాక్కున్నా లాక్కొచ్చి బట్టలు తెస్తా అన్నాడు. నువ్వు ఎవరినన్నావు, ఎవరు విమర్శించావు? మరి వాళ్ళు ఎందుకు స్పందించలా, ఎందుకు కేసులు పెడతలా? అంటే ఇవాళకి జగన్మోహన్ రెడ్డి అంటే వ్యవస్థలో కొంతమంది భయపడుతున్నారా? ఖచ్చితంగా ఇదే ప్రజలందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అనేక తప్పుడు కేసులు పెట్టి లాక్కొచ్చి వాళ్ళ దూకెళ్ళి మరి అరెస్ట్ చేశారు. ఇవాళ జరుగుతున్న విష ప్రచారాల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళు? ఆ రోజు తప్పుడు కేసులు పెట్టారు, ఇవాళ సక్రమైన కేసులు పెట్టమని పెట్టట్లేదు. ఎందుకు అసలు వాళ్ళంటేనే దిక్కులేదు కదా ఈ రోజున. స్వయంగా ఎవరైతే ఈ రోజున శాంతి భద్రతలను కాపాడే రక్షక భటులుగా ఉన్న వ్యక్తులంటేనే మరి ఈ రోజున దిక్కు లేకుండా మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆ రమేష్ అవడం అనుకుంటాడు, ఆ క్వాజ్ దొంగ జోగి రమేష్, క్వాజ్ దొంగ, ఇట్లాంటి దొంగలు సన్నాసులు అందరూ పోలీసులు బట్టలు తెస్తామంటే వీళ్ళు స్పందించకపోతే, మాట్లాడకపోతే, కేసులు పెట్టి సుమోటోగా కేసులు పెట్టకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ? అవును, ఇంకా సామాన్య మహిళ కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, వీళ్ళకి ఎక్కడి నుంచి రక్షణ కలుగుతుంది? భయం అనేది ఏర్పడితే రక్షణ కలకపోగా భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో మళ్ళీ డ్రామాలు. దేనికి భావ ప్రకటన స్వేచ్ఛ? ఇప్పుడు నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా మిమ్మల్ని తిడితే నేను భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుంది. మీరు కేసు పెడితే తీసుకోరా, కోర్టులో యాక్సెప్ట్ చేయవా? 41 నోటీసులు ఇచ్చి తీసుకెళ్ళి విచారించి నాన్ బెయిలబుల్ కేసు అది ఎట్లా అవుతుంది? అంటే వీళ్ళు వ్యవస్థలను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడు? మరి ఈ రోజున వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ఒకటి పక్కన పెడితే వ్యవస్థలో మార్పులు రావాలి, రాజ్యాంగంలో కూడా కొన్ని సెక్షన్స్ మార్చాలి. అవును, అదే కోరుకుంటున్నాం. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున మార్పు ఎక్కడి నుంచి రావాలి? సమాజంలోంచి వచ్చింది, కానీ సమాజానికంటే ముందు ఆ సమాజాన్ని రక్షించే వాళ్ళ దగ్గర నుంచి కూడా రావాలి కదా. ఎవరు దాన్ని ఒక ఆర్డర్ చేస్తున్నారు, ఎవరు వాళ్ళని శిక్షించడానికి అర్హత కలిగి ఉన్నారు, ఎవరు ఈ జీవోలను పాస్ చేస్తున్నారు, ఈ ఎవరైతే ఉంటుందో ఆ వ్యవస్థ మరి అటు సమాజంలో రావాలి, ఇటు వ్యవస్థలో రావాలి. ఇవి రెండు ఏకతాటి మీదకి వచ్చినప్పుడు అసలైన ఎవరైతే తప్పు చేసే వ్యక్తి ఉన్నాడో వాళ్ళకి శిక్ష పడుతుంది. మరి అవి లేకుండా ఎవరికి వాళ్ళు ఈ రోజున పోలీసులు అంటేనే దిక్కు లేదు, మరి సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? అదే మాట ఒక వ్యక్తి ఎవరైనా రోడ్డును పోయే దారిని పోయే దానయ్యో అంటే జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో ఊరుకుండిద్దా పోలీస్ వ్యవస్థ? ఎందుకు అక్కడ దాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధ్య అనుకుంటా కిరణ్ అన్న వ్యక్తి భారతిరెడ్డిని విమర్శిస్తూ ఒక పోస్ట్ వీడియో చేస్తే తక్షణమే టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి రిమాండ్ చేసింది అతన్ని. ఆ రోజు వీళ్ళెవరో భావ ప్రకటన స్వేచ్ఛ, అతను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అడగలా. అవును, తప్పని ఖండించాం. అవును, మనం కూడా చేసాం దాని మీద వీడియో. మీరందరూ ఖండించారు,
పార్టీ నాయకులు కూడా తప్పు అన్నారు మాట్లాడింది. కానీ ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్న ఈ సన్నాసులు ఎవరు కూడా కిరణ్ మాట్లాడింది కరెక్టే, భావ ప్రకటన స్వేచ్ఛ అది, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం నిలదీయలే. అంటే భారతీరెడ్డిని విమర్శిస్తేనేమో కేసులు పెట్టాలా, తప్ప ఎదుటాలు విమర్శిస్తే కేసులు పెట్టకూడదు, భావ ప్రకటన స్వేచ్ఛ. పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, రిమాండ్ చేయటం, విత్ ఇన్ 24 hours లో మరి అతన్ని రిమాండ్ చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతమందిని సస్పెండ్ చేయాలి? పార్టీలో ఒక్కరన్నా మిగులుతారా వాళ్ళు మాట్లాడిన మాటలకు సస్పెండ్ చేయాలంటే? అసలు జగన్మోహన్ రెడ్డి అర్హుడేనా ఆ పార్టీ నాయకత్వానికి? జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా 100% అనర్హుడండి. ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలతో మాట్లాడటానికి ఆ స్థాయి లేని వ్యక్తి. కర్మగాలి రాష్ట్రాన్ని దరిద్రం పట్టినట్టు పట్టాడు, శనిలాగా పట్టాడు. ఆ వదిలించుకుంటా కొంత అవకాశం దొరికింది. ఇప్పుడు ఇంకా ఆ శని వదిలిపెడతలేదు ఏంటారా బాబు అని చెప్పి ప్రజలు మొత్తుకుని ఏడుస్తున్నారు. ఎప్పుడు వదులుతుందంటే కానీ ఈ రాష్ట్రానికి ఆ శని వదిలితే కానీ ఈ రాష్ట్రం బాగుండదు. వ్యవస్థలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, ప్రజలు కూడా బాగుంటారు. అంటే 7 ఏళ్ళు అంటారు. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో? 6 ఏళ్ళు అయిందా? ఇంకో సంవత్సరం పడాలేమో. 6 నెలలు అధికారం 5 ఏళ్ళు ఎలగబెట్టాడు. రాజకీయాల్లోకి వచ్చి సుమారు 12 ఏళ్ళు అయినట్టుందిగా. 11 ఏళ్ళు 12 ఏళ్ళు అంటే ఏలినాటి శని 14 ఏళ్ళు కూడా ఉంటుంది. బహుశా రేపు 29 ఎన్నికలకి భూస్థాపితం అయిపోవచ్చు ఆ శని. చేయాలని అందరూ కోరుకుంటున్నారు. నిజంగా ఇక్కడ మహిళలు కానివ్వండి, మరి సమాజంలో రక్షక భటులుగా ఉన్న పోలీసులను కానివ్వండి, ఎవరినైనా సరే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఈ విపరీతమైన ధోరణి, అనకూడని మాటలు అనటం, మరి లేని దాన్ని సృష్టించి ఫేక్ ప్రచారాలు, ఈ వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా వీళ్ళు ఈ పక్కదారి పట్టించి తప్పుడు కథనాలు రాస్తున్నప్పుడు ఏం చెయ్యాలి అనేది మరి వినయ్ కుమార్ని వదిలేస్తే మాత్రం మరి ప్రజలే తిరుగుబాటు ఈ రోజున చూసాం. ఏదైతే నేపాల్లో మరి అలాంటి సందర్భాన్ని తీసుకొచ్చుకోకూడదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది, మంచి జరుగుతుంది, మరి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారు నారా చంద్రబాబు నాయుడు గారు అనే నమ్మకంతో ముందుకు వెళుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మరి ప్రజలు దానివల్ల టోటల్ మొత్తం మీద వ్యవస్థ మీదే ఈ రోజున చెడ్డ పేరు వస్తుంది. మరి కాబట్టి చిన్న చిన్న తప్పిదాలు అంటే కుండెడి పాలలో చుక్క విషమైనా మరి కుండెడి పాలు చెడిపోతాయి. మరి ఈ విషం చుక్కల్ని ఏ విధంగా మరి నిర్మూలించాలి అనే దాని మీద దృష్టి పెడితే బాగుండిద్దని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కొంతమంది అతి మేధావులు, జర్నలిస్టులు, జర్నలిస్టుల ముసుగులో ఉన్న సన్నాసులు, కొంతమంది మాజీ ఐఏఎస్లు కూడా, ఐపీఎస్లు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ తమ వికృత పోకడిని బయట పెట్టుకుంటూ మాట్లాడే తీరుని ఆక్షేపిస్తూ అలా మాట్లాడే వాళ్ళని మెట్టుతో కొట్టాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.